బ్యాక్ టు ఛానల్ స్వీటీ భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము దోస్తులు. మార్నింగ్ పెట్టిన వీడియోకి అయితే మస్తు అంటే మస్తు సపోర్ట్ వచ్చింది మీ నుంచి. నిజంగా దోస్తులు, ఇంత మంచి సపోర్ట్ ఈ కంటెంట్ కి వస్తుందని అస్సలు ఊహించుకోలేదు. చాలా మంచి సపోర్ట్ మీ నుంచి వస్తుంది. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీ పాజిటివ్ రెస్పాన్స్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము దోస్తులు. మేము ఎంతో కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ పక్కా ఉండాలి దోస్తులు మాపై. ఎందుకంటే ఒక్క వీడియో చేయాలంటే 3 to 4 hours టైం పడుతుంది దోస్తులు. ఇంకా చాలా కష్టంగా ఉన్న వీడియో, లెంత్ వీడియో చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. కాబట్టి మేము ఇంత కష్టపడి వీడియో స్టడీ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టాలి అంతే. మేము ఇంత కష్టపడుతున్నాం కానీ మీరు చిన్న లైక్ కొట్టే చాలు. ఇక మా కోసం కదా చేయలేరా దోస్తులు? అట్లనే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ దోస్తులు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లనే కింద గంట సింబల్ వస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ లోకి వస్తుంది దోస్తులు. మార్నింగ్ పెట్టిన వీడియో మొగుడు బొమ్మ అయిపోతే ఎట్లుంది వీడియో? మస్తు లైకులు కొట్టినారు, మంచి కామెంట్లు పెట్టినారు. మీ సపోర్ట్ ఎప్పుడు కూడా మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము. సరే పార్ట్ 2 కంటిన్యూషన్ తీసుకొచ్చినాము. ఇప్పుడు అదే సిరీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ఇంకా కొత్తది ఏమైనా ఉంటే మార్నింగ్ ఒక వీడియో, ఈవినింగ్ ఒక వీడియో తేనిక ట్రై చేస్తాం కాబట్టి మీ ఒపీనియన్ ఏముందో కింద కామెంట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే ఏమైంది గట్ల డిమ్ము కూర్చున్నావు? ఆగో నిన్నేనే. ఏమైంది? పిలిచినా పలుకుతలేవు. ఏమైంది? ముఖమంతా మార్చుకొని గట్ల కూర్చున్నావు? ఆగో పన్నె పక్కలు గిట్ల తీయలేదు. ఏమైంది జర చెప్పు. నిన్నే అడిగేది. అయ్యో మచ్చం చెవులు వినిపిస్తలేనట్ట అసై. ఏమైందయ్యా? పలకకుంటే నోరు మూసుకొని కూర్చోవచ్చు కదా. ఒకటే పని కయ్య మొత్తుకుంటున్నావేంది? ఏంది చెప్పు నీ బాధ? ఆహా కావాలని పలుకుతలేవా? సరే గాని ఏమైందే? ఇక షాయి గిట్ల తాగినవా లేదా? ఎత్తికే గిట్ల కూర్చున్నావు? ఏమో అయినట్టుందే ముఖమంతా మార్చుకొని కూర్చున్నావు. ఏముందయ్యా అయ్యేది? నా ఉన్నొక్క కొడుకు నిమ్మలంగా ఉంటాడేమో, నిమ్మలంగా పెంచుదామని గిన్నెల సంది మంచిగా సాది పెంచి పెద్ద చేస్తే, పెళ్లి గిట్ల చేసిస్తే ఆడు తల్లిదండ్రులను లెక్క చేయకుండా పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి ఇక మా పోయిండు బొంబాయికి. నా పానమంతా ఆన్ మీదనే గుంజుతుంది. ఆడు ఏమేం తింటుండో, ఎట్టెట్ల వంతుండో, ఏం బతుకుతుండో, ఏడేడే పని చేసుకుంటుండో, ఎవరి చేతి కింద మాటలు పడుతుండో ఏం కదనో. నాకు నా పానమంతా గక్కనే గుంజుతుందయ్యా. అరే ఆనికి తెలివి లేదనుకున్నావానే? ఆడు రాజ్యాలు తిరిగి వచ్చినోడు. దానికి బొంబాయి ఏం కొత్త కాదు. ఇక అన్ని పాతగానే అవుతాయి. అన్నిందల పనులు ఎవరి దగ్గర ఎట్లా చేయాలి, ఎవరి దగ్గర ఏం పని చేయాలి అని అన్ని ఎరకనేని ఆనికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అని గురించి చింత చేయకు. ఆ ఆనికి అన్ని ఎరకనే. బాగా తెలివి కల్లోడే తీయని. ఉన్నొక్క కొడుకైనా మంచిగానే పెంచినవు తీయి. ఊకో బాధపడకు. ఏమయ్యా తెలివున్నోడు తెలివి గల్లోడని ఊర్లందరికీ ప్రచారమైంది. అయ్యో లచ్చవ్వ కొడుకు ఉన్నోడొక్కడైనా మంచి పని చేసుకుంటాడమ్మా కష్టపోతు పిల్లగాడని పెళ్లి కాకముందుకే పేరు వచ్చింది. ఇక ఇప్పుడు నా కొడుకు బొంబాయి పోయి సంపాదిస్తుందంటే మందందరికి అందరూ నా కొడుకు మీదనే ఉంటట్ని. ఏం చేయాలనో ఏమో పో. ఆడు తినే బుక్కడి ఇట్లా చక్కగా తిననే తినడు. ఊర్లుంటేనే తినడు. రాజ్యం పోయి ఏం తింటుండో ఏం బంతుండో అయ్యా. తల్లి బాధ తల్లికే ఉంది. పోని కన్న తల్లికే బాధ ఉంటదా అనే? చేసుకున్న పెళ్ళానికి గిట్లా ఎంత బాధ ఉండదు. కోడలమ్మ గిట్లా చాలా బాధ ఉండొచ్చు. ఇక మనం అంటే ఇన్నేళ్ల సంధి చూస్తున్నాము ఆడ అంతే అని మనకి ఎరక గాని, కోడలమ్మ నిన్న మొన్ననే వచ్చిన పిల్ల 6-7 నెలలు అవుతున్నట్టుంది. ఇక కొత్త పెళ్లి పిల్లని ఇచ్చిపెట్టి ఎట్లా పోబుద్ది అయ్యిందే ఆనికి. అయినా ఆ పొల్ల ఎంత బాధపడుతుందో ఊకో. ఆ పొల్లకు మనం ధైర్యం చెప్పాలి. నువ్వే పిరికి దాని లెక్క గట్లా బాధపడితే ఎట్లానే చెప్పు. ఓ లచ్చక్క ఉన్నవా? ఓ లచ్చి. ఆగో ఎవరో పిలుస్తున్నట్టు. ఉన్నది దరి లోపలికి రర్రి. ఎవరయ్యా ఆమె? పెంటమ్మ గొంతు లెక్కినిపించింది. రమ్మను లోపలికి రమ్మను. ఈ ఇంట్లోనే ఉన్నారా? నేను లేరేమో దర్వాజా దగ్గర పెట్టిర్రు, ఎక్కడైనా పోయిర్రేమో అనుకుంటున్నా. లోపలనే ఉన్నారు పెళ్ళమ్మగడు. ఆగో గిన్ని మాటలన్నా ఇట్లా ఏమైంది లచ్చవ్వ? ఒక్క మాట కుయ్యి అంటలేవు కయ్యి అంటలేవు. ఏమైంది? ముఖమంతా గింతలా పెట్టుకున్నావు. ఓ బావా ఏమైంది మా అక్కకు గట్ల ముఖమంతా మార్చుకుంది? ఏమైనా అన్నవా ఏంది? తీటి పాడు చేసినావా, కొట్టి పాడు చేసినావా మా అక్కని? ఏ నేనెందుకు కొడతా పిల్ల? పెళ్ళై గిన్నేళ్ళు అవుతుంది కానీ మీ అక్క మీద చేతేసిన రోజే లేదు. ఆహా అంత సీన్ లేదు కానీ ఏమైంది పొద్దుగాల వచ్చినావు? ఆగో అదేంటి నువ్వు గొట్టలేదంటున్నావు? ఆమె ముఖమంతా మార్చుకొని ఉంది, ఏదో అయినట్టే ఉంది. ఓ లచ్చవ్వ ఏమైందే జర చెప్పు. ఏం గమ్మంటున్నవే? ఏదో ఒకటి అవుతుంది కదా. నా పానానికి తలగబడ్డారు అందరూ. ఏం చేయాలపా? అయ్యో ఏమైందక్క? బావ ఇట్లా తిట్టిండా కొట్టిండా? 4 మాటలు అన్నాడా? ఏమైంది జర చెప్పే. నువ్వు ముఖం గట్ల మార్చుకుంటే ఎట్లనో కొడుతున్నావు చూస్తాందుకు. ఏం ముద్దు కనిపిస్తలేవు తెలుసా? గీడులా ముద్దు కనిపించి ఏం చేసేది ఉందే? ఇంకో ముసలోని ఎంట పెట్టుకొని పోతానా, లేకుంటే ఆనెంట పెళ్లి చేసుకొని పోతానా చెప్పు. కోపంలో ఉన్న జోకులు మస్తు వేస్తావు గాని. అవ్వ అక్క సీనయ్యనంట బొంబాయి పోయినట్ట కదా, నిజమేనానే?
నిజమే నిజమే చెల్లే, నిన్న పొద్దుగల పోయిండు నా కొడుకు, కంటికి కనిపించకుండానే పోయిండు. ఇక పోయిండని నాకు దూరం అయిందని బాధపడాలా, లేకుంటే ఇక పైస సంపాదించుకొని వస్తాడు మనమే మంచిగా అవుతామని సంతోషపడాలా? నాకు ఎక్కడ అర్థమైతలేదు చెల్లె, ఏమని చెప్పుకోవాలి చెప్పు నా బాధ. అరే ఏం కాదు అక్క, అదొక బాధ నా చెప్పు. ఏం కాదు ఓ అమ్మో, ఎంతమంది రాజ్యాల పొంటి పోయి మస్తు పైసలు సంపాదించుకొని వస్తుర్రు, పెళ్ళాం పిల్లల్ని మంచిగా సాపుతురు తెలుసా. ఇక మనము ఊర్లుండి ఎక్కడ అర్థమైతలేదు మనకు. ఇక రోజు ఒక కూలి పోతాం, కూలి పైసలతో తింటాం పంటాము, ఏమైనా ఖర్చులు ఉంటే తీసుకుంటాం. కానీ గాదే బొంబాయి దుబాయి అక్కడ బయట దేశం పోతే మస్తు పైసలు సంపాదించుంటాట తెలుసా అక్క. ఏం పైసలో ఏమో చెల్లె, నా ఉన్నొక్క కొడుకుని నేను సాదుకునే దమ్ము లేదా, ఎందుకు పంపించినా నీకు ఇప్పుడు బాధ అవుతుంది చెల్లె నాకు. ఏంటట్లా ధైర్యం తప్పిన బతుకు బతుకొద్దక్క, మంచి ధైర్యం గల్లదాని లెక్క గట్టిగా నిలబడాలి. అది చూసినావా నీ కోడలు చూడు ఎంత ధైర్యంగా ఉందో. పొల్లా ఎవ్వరు అడిగినా ఇట్లా నా మొగడు బొంబాయి పోయిండు, బాగా సంపాదించుకొని నాకు పైసలు పంపిస్తాడు, అప్పుడు నేను ఇక్కడ అన్ని ప్లాట్లు కొనుక్కుంటా, ఇల్లులు కట్టుకుంటా, అప్పుడు నా పిల్లలు ఇట్లా పుట్టినాక మంచిగా సాదొచ్చాలనని నువ్వు బాపగా ఎక్కుంటుందంట, ధైర్యంగా ఉంటుందంట. మరి నీకేం అయిందక్క, పిరికి తప్పిన బతుకు బతుకుతున్నావు? ఏం పిరిగితనమో ఏమో చెల్లె, చిన్నప్పటి సంది గావరంగా సాధిందే నా కొడుకును. అగో మీ బావ ఎన్ని దెబ్బలు కొట్టేది, బడి కోకుట్టే పని కోకుట్టే మస్తు దెబ్బలు కొట్టేది. నా చేతిలో నా కొడుకు చిన్నప్పటి సందికి ఇప్పటిదాకా ఒక్క చెంప దెబ్బ గిట్లా పడిపించుకోలేదు చెల్లె. గసంటోడు నా కంటికి కనిపించకుండా దూరం పోతే మరి నాకు బాధ అనిపించదా చెల్లె? ఇంకా పెండ్లం అని పెండ్లాన్ని దూరం చేసుకొని పోయిండు. ఆ పెండ్లం పాడగాను, గసంటి పెండ్లాన్ని నేను ఏడ చూడలేదు చెల్లె. మొగడు ఒక్కరోజు మనల్ని నిష్పెట్టి పోతేనే మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఆ బద్మాషిది ఏండ్లు సంవత్సరాలు అక్కడ గడుపుతున్నా గిట్లా గింత ధైర్యం తప్పలేదు, గింత భయపడతలేదు, బాధపడతలేదు. దాని ధైర్యం చల్లగుండా ఎక్కడికి రావచ్చు చెల్లె, దానికి ధైర్యము. నాకైతే గంత ధైర్యం లేదే. అవ్వక బాగానే తీసుకొచ్చినావు. తూర్పు దిక్కుకని వచ్చిన సంబంధాల పూరలందరూ గతని చాలా తెలివి వాళ్ళు ఉంటారంట. ఇక మూదాలని కోడల్ని చూసినప్పుడు అయ్యో ఇది పట్నం పూరలేక టీక్ టాక్ తయారై అందంగా ఉంది కానీ దీన్ని దమాకుండా అనుకున్నాం. కానీ ఓయమ్మో మస్తు తెలివి వాళ్ళదక్క. నేను మొన్న మాట్లాడితే కదా, అబ్బా పాటు నేను ఒక్క మాట మాట్లాడేలోపు 10 మాటలు ఇరుస్తుంది అది. గట్లుండాలి తెలివి కల్లా కోడాలంటే. నీ కోడలే ఉంది, ఊకో, నువ్వెందుకు భయపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, మంచిగా బతుకుతుంది ఊకో నీ కోడలే. ఏం బతుకుతుందో ఏమో చెల్లె. ఇక నేను నా కొడుకు పెళ్లి చేస్తున్నాను, ఈ పాతింట్లోకి వచ్చి బతుకుతున్నా. ఇక నా కొడుకు కోడలు ఇద్దరే ఉంటారు కదా, ఇక మేము ఉంటే వాళ్ళకు మంచిగా ఉండదు, దేనికైనా నిమ్మలంగా హ్యాపీగా ఉండొచ్చు అని మేము ఈ ఇంట్లోకి వస్తే ఇక నా కొడుకు దాన్ని ఇచ్చిపెట్టి పోయిండు. ఇప్పుడు అది ఒకటే ఉంటుందా, ఎట్లుంటుందో ఏం కథనో, దొంగలు రావచ్చు, దొరలు రావచ్చు. ఇప్పుడు ముందే రోజులు మంచిగా చెల్లె. ఆ బద్మాష్ బాడుకావులు ఒక్కరు ఉన్న ఆడిదాని ఇల్లు చూసి ఆగమాగం చేస్తురంట. అందుకే నాకు గా భయం అయ్యే, నేను ఉంటేనే బద్మాషి దాని నీ దగ్గర అంటే. వద్దు మీ అమ్మ ఎందుకు, నేను ఒక్కదాని ఉంటాను, నాకు ధైర్యం తప్పిందని అనుకుంటావా? నాకు చాలా ధైర్యం ఉంటది, అయినా నేను డ్యూటీకి పోవాలి. నేను ఒక్కదాన్ని మీ అమ్మకు మీ అయ్యకి ఏడొండి పెడతా, నేను వండుకుంటానికే నాకు శాత కాదు అని మస్తు మాటలు అన్న చెల్లె. దీని పాడుగాను నా కొడుకు లేకుండా నా కోడలు ఎట్లా బతుకుతుంది, ఒక్క తెట్టుంటది జీరుమన్నట్టు భయపడుతుందో ఏమో. నేను దాని గురించి నేను ఆలోచిస్తే ఆ బద్మాషి చూసినవా, ఇదొద్దు అదొద్దు, నేను ఒక్కదాన్ని బతుకుతాని మొగంతో చెప్తుంది. ఈ అవ్వ ఇదెంత, దీని సూరత్ ఎంత అని మా వచ్చిన చెల్లె నా ఇంటికి. ఆగో బావా, ఎంతసేపు నిలబడతావే గట్లనే, ఇంకా కుర్చీ మీద కూర్చోరాదు, మా ముచ్చట అనుకుంటా. మాట్లాడుకోరు కూర్చుంటా. గట్ల కూర్చోవాలి. లచ్చక్క, నాకు గిట్ల గదే పరిశాన్ అనిపిస్తుంది. మరి ఉన్నోడే ఒకడా, నాకు పెళ్ళయి సంవత్సరాలు ఇట్లా కాకపోయే నేను ఒక్కదాన్ని ఎట్లుంటా, ఏం చేస్తా, ఈ ఊరికి నేను కొత్త కదా అని ఇంతనన్నా భయం లేకుండా వచ్చినా దానికి. అయ్యో మా అత్త మా ఆడ ఇద్దరే ఉంటారు కదా, నేను పోయి ఆడ నన్ను ఉంటా, లేకుంటే వాళ్ళని ఇక్కడ పిలుచుకొని నేను బుక్కడి బువ్వ వేస్తే ఎంతమ్మా, చిన్నపిల్లలు పెట్టినంత కాదు అని ఇంతనన్నా ఆలోచన రాకుండా వచ్చినా నీ కోడలకు. ఏమో చెల్లె, ఎవ్వరు చెప్పినా ఈయన ఆడిది కాదే అది. నిన్న నా కొడుకుని సాగనంపుతందుకు నా బిడ్డ గిట్ల వచ్చింది. మరి ఆడవిల చెప్పిన మాట నన్ను వినాలే. వదినే నువ్వు ఒక్కదాన్ని పెట్టుంటావు అన్న పోయినాక ధైర్యం తప్పుతావు, మళ్ళీ భయం అవుతుంది. ఇక చీకటి అయిందనుకో మస్తు బూలు అవుతుంది. వదిన ఇవాళ రేపు రోజులే మంచి లేవు. అమ్మను నాయనను నీ దగ్గర ఉంచుకో, లేకుంటే నాయన ఇంటికి ఉంటాడు, అమ్మని తీసుకొచ్చుకొని ఇక్కడ వండబెట్టుకోవదినే. బుక్కడి బువ్వ ఎంత అవుతుంది అమ్మ అని అంటే, వద్దు కవిత, నువ్వేమనుకున్నా సరే కానీ వద్దు. అమ్మ అప్పుడో ఇప్పుడో వచ్చి చూసిపోదా, నన్ను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? నేను ఏదో ఒక డ్యూటీ చూసుకుంటా, ఒక్కదాన్ని ఏముంటా, డ్యూటీ చూసుకొని పొద్దుగల పోయి నైట్ వస్తా. అప్పటి వరకు వచ్చి నేను ఒక్కదాన్ని వండుకునే తింటాందుకే నాకు శాత కాదు, మళ్ళా ముసలోళ్ళకి ఏడుండి పెట్టాలి అని అంటుంది. దీని పాడుగాను అని నా బిడ్డ గిట్లా మొక్క మార్చుకొని పోయింది చెల్లె. చెప్పుకుంటే సిగ్గుపోతుంది కానీ అది ఇవ్వని మాట ఈయన ఆడిది కాదే, మస్తు బడిదెగించున్నట్టుంది. పాపం నా కొడుకు అమాయకుడు, దాని మాటలు పట్టించుకొని నా పిల్లం మంచిదే, ఇక నాతో నమ్మకంగానే ఉంటుందని నమ్మించిండు, ఇక బాగా పోయిండాడు. ఓ
అంతేనా అక్క? మరి అసొంటి దానికి మనం చెప్పుడు ఎందుకు అక్క? నోరు మూసుకొని ఉండాలి. అది ఎట్టుంటదో ఉండని, రేపు రేపు తెలుస్తుంటది. ముసలోళ్ళు పెద్ద మనుషులు ఉంటే ఎంత ధైర్యంగా ఉంటదో అది మనకెరక, దానికి ఏమెరక అక్క? అది బాగానే తెలివిగలదే ఉన్నట్టుందమ్మో. అదే చెల్లె, అది తూ తూ షీ అంటుంటే మనం ఎందుకు అది చెప్పు. అందుకే సప్పుడు దక్క ఈడనే ఉంటున్నాం. ఏదో ఉన్నదో లేదో నిమ్మలంగా తిని ఉంటున్నాం. అగో నా కొడుకు ఇంకా ఫోన్ చేయలేదు, బిక్కు బిక్కుమంటుంది చెల్లె. మా వాడు ఎప్పుడు ఫోన్ చేస్తాడు అని. చేస్తాడేమో తీయక్క, మెల్లగా చేస్తాడు. చేయకుంటే జరుగునాక చేయరాదు, ఇంకా పోయిండో లేదో మరి. ఇక నువ్వు సీనయ్య గురించి పీకర్ పెట్టుకోకక్క. ఆయన చాలా తెలివిగల్లోడు. బయట దేశంలో ఎట్లెట్లా బతకాలి ఏం కథ ఆయనకు అన్ని ఎరకనే. పెళ్లి కాక ముందుకు అక్కడ ఇక్కడ రాజ్యాలు బాగా పోయొచ్చిండు కదా. ఆయనకు ఇవన్నీ ఏం కొత్త కాదు. కానీ నువ్వు ఆయన గురించి ఆలోచించకు, భయపడకు, బాధ పెట్టుకోకక్క. ఆయన నిమ్మలంగానే ఉంటాడు తియ్యి. ఇక ఏదో ఒక డ్యూటీ చూసుకున్నానుకో, నెలకు ఇంత జీతం వచ్చేదైతే మంచిగా బాగా సంపాదిస్తారు. ఇన్ని పైసలు ఆయన ఖర్చులకైనా, ఇన్ని పైసలు ఏం చేసుకుంటాడు, ఇన్ని పైసలు పెళ్ళానికి ఫోన్ పే చేసి పంపిస్తాడు. ఇంకేందక్క, మంచి ధైర్యంగా బతకక ఏదో 3-4 సంవత్సరాలు కష్టపడి వస్తాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక పైసలన్నీ పెట్టుకొని మంచి ఒక ఇల్లు కట్టుకొని ధైర్యంగా బతకొచ్చు, నిమ్మలంగా బతకొచ్చు. ఎందుకక్క నువ్వు చింత చేస్తున్నావు? ఆయనే మంచిగా అయ్యి నీ సంసారం మంచిగా అవుతుంది. పైసా గురించి ఏం బాధ లేదు చెల్లె. ఉన్నొక కొడుకుని మంచిగా నా కళ్ళ ముందు చూసుకోక గంత దూరం పంపించి ఎందుకైనా బతుకు పాడుగాను. చిన్నప్పటి సంది మంచి సాది పెంచి పెద్ద చేసిన ఎందుకేనా నా చెల్లె ఈ అవ్వ. అరే అక్క, పిచ్చిదాని వానే ఈ అవ్వ. బయట దేశం పోయినోళ్ళు బాగా సంపాదించుకొని బలిసిన లెక్క వస్తురే. ఎందుకే నువ్వు అట్లా బాధపడుతున్నావు? ఊకో ఊకో. ధైర్యం తప్పినవనుకో మంచిగా ఉండదు. నీ పానం దగ్గర ఈ మళ్ళీ సీనయ్య కదా అని తీసి పెట్టుకొని నీ కొరకు రావాల్సి వస్తుంది. అందుకే నువ్వు ధైర్యంగా ఉంటే ఆ పిల్లగాడు ఆడ ధైర్యం కూడా మంచిగా పని చేసుకొని మంచిగా పైసలు సంపాదిస్తాడు. సరేనా? నీ కోడళ్ళంజది బాగా బద్మాషి ఉన్నట్టుంది. దాని గురించి ఆలోచనే బంద్ చేయి. అప్పుడో ఇప్పుడు నీకు జూద బుద్ధి అయితే పోయి గిట్లా చూసి మళ్ళరా. అంతేగాని దాని దగ్గర ఉండకు, దాని బుక్కెడు తినకు. సరేనా? ఈయన ఇంకా ఫోన్ చేస్తలేడు. బొంబాయిలో ట్రైన్ దిగిందా లేదా? 9 గంటలకే దిగుతా అన్నాడు. ఇప్పుడు 11 అవుతుంది టైము. మరి ఎక్కడన్నా పోయిండా, లేకుంటే బిజీగా ఉన్నాడా, లేకపోతే ఛార్జింగ్ గిట్లా లేదా ఫోన్లా? జరుండు, నేనన్నా చేసి చూస్తా. హలో, ఆ ఏడున్నావు? దిగినవా? ఇప్పుడేనా? అదే అదే 9 గంటలకే దిగుతున్నావు. ఇంకా దిగినవా లేదా అని చూస్తున్నా. ఆ సరే సరే, మంచిది మంచిది. ఇక మీ దోస్తుగాడు ఉండంటివి కదా, రూమ్ గిట్లా చూసుకొని జర జాగ్రత్తగా ఉండు. నాకేంది, నేను మంచిగానే ఉన్నా. అదే అదే, అందరం మంచిగానే ఉన్నాం తీ. అమ్మ అప్పుడో ఇప్పుడో వస్తూనే ఉంటది, నన్ను చూస్తూనే ఉంటది. నువ్వు నా గురించి ఆలోచనే పెట్టుకోకు, నేను నిమ్మలంగానే ఉన్నా. నువ్వు టైంకి తిను, నిమ్మలంగా ఉండు. సరే సరే, తాగుడు గీగుడు అలవాటు చేసుకోకు. మంచిది మంచిది. సరే సరే, ఛార్జింగ్ ఇట్లా ఎక్కినాక ఫోన్ చెయ్యి. మంచిది. అమ్మయ్య, నా పానము ఇప్పుడు నిమ్మలమైంది. ఇక మా అత్త పానం అంతా గుట్టు మిట్టు అనుకుంటా నా మీదనే ఉండొచ్చు. నా కోడలు ఒక్కటి ఎట్లుంటది ఏం కథ, ఎవరినన్నా ఉంచుకోగలని ఇంకట్లా టెన్షన్ పడుతుందా ఏంది? ఈ అవ్వ, అది నా ఇంట్లో ఉంటే నేను వండి పెట్టలేక రావాలి. ఇక నేను ఒక్కదాన్నే ఉంటే బుక్కడు వండుకొని నీళ్ళు నిర్వతొక్క పోసుకొని తినొచ్చు. అదే నా ఇంట్లో ఉంటే ఆ ముసలోనికి ముసలిదానికి రోజు వండి పెట్టాలి. అది పెద్ద టెన్షన్, నెత్తి నొప్పి. ఇప్పుడు వండుకుంటందుకు ఇంట్లో ఏమీ లేవు. దుఃఖం మీదికి పోయి సేమియా ప్యాకెట్ అన్న తెచ్చుకొని సేమియాలన్నా కాసుకోవాలి. అవును, ఈ దుఃఖన పైన ఈ ఇంట్లోనే ఉంటాడంట. ఏడు ఇంకా బయటికి వెళ్తలేడు. ఆయన మంచిగా మాట్లాడుతుండు, ఊకే నన్నే చూస్తుండు. నిన్న పొద్దుగల్లా ఈ అవ్వ ఏముందో ఊకే నా దిక్కే చూస్తాడినా. అమ్మ షాపు తెరుస్తందుకు పోతున్నా, ఎవరన్నా మా దోస్తుగాలు వస్తే షాపులో కూర్చుండని చెప్పే, సరేనా? సరే సరే బిడ్డ. అగో, ఈయన పేరు ఏం పేరు నాకు తెలియదు. ఓ, నిన్నే పిలిచేది. ఇది ఇది చూడు. ఏందక్క, నన్నేనా పిలిచేది? అరే, నేను అక్కలాగా కనిపిస్తున్నానా? అక్క అని విలువకు, నా పేరు సరిత. సరి అని విలువ, బాగుంటది. అక్క అని పిలిస్తే నాకు ఎట్లా చిన్నతనం అనిపిస్తుంది. అవుగాని నీకు ఇంకా పెళ్లి కాలేదా? నన్ను అక్క అని పిలుస్తున్నావు, ఏమైనా చిన్న పోరగాను అనుకుంటున్నావా? ఓ అమ్మ, నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్ళయి 2 పిల్లలు తండ్రి లెక్క కనిపిస్తున్నా నా ఏంది? లేదు లేదు, నీకన్నా పెళ్ళయింది కాబట్టి నేను అక్క అని పిలుస్తున్నా. నన్ను తమ్ముడు అని పిలువు. ఏంది, నన్ను నువ్వు అక్క అని పిలుస్తావు, నేను నిన్ను తమ్ముడు అని పిలవాలా? చిచి, అంత సీన్ లేదు. నా ఏజ్కి నాకు అక్క సెట్ కాలేదు, నీ ఏజ్కి నీకు తమ్ముడు అని సెట్ కాలేదు. నీకు ఇంకా పెళ్లి కాలేదా? అయ్యో, పెళ్ళయిందేమో అనుకున్నా. అయినా పెళ్ళయి 6-7 నెలలు అవుతుంది కానీ ఎన్నడూ మా ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. అందుకే సారీ సారీ, నీకు పెళ్ళయిందో కాలేదో నాకు క్లారిటీగా తెలియలేదు. అందుకే గట్లా పిలిచిన, ఏమనుకోకు. అవు కానీ షాప్ ఓపెన్ చేయలేదా ఈరోజు? షాపు తెరవనికనే పోతున్నామ్మా, ఏమైనా పని ఉందా? సరే సరే, షాప్ కాడికి రా, మరి మాట్లాడుకుందాం. ఎందుకు ఇక టైం లేదా మాట్లాడుతందుకు? కాదు సరిత, ఈ ఊర్లో ముందే మంచోళ్ళు కాదు. ఇక మీ హస్బెండ్ లేడు కదా, బొంబాయికి పోయింది కదా. ఇక హస్బెండ్ లేదు చూసి ఇట్లా మాట్లాడుతూ వీళ్ళిద్దరు అని ఇక వేరే అపార్థం చేసుకుంటారు.
అందుకే వేరే వాళ్ళు డబల్ మీనింగ్ తీసుకునే కంటే మనం సప్పుదాకుతా షాప్ కాడికి వస్తే షాప్ కోసమే వచ్చిందమ్మా అని అనుకుంటారు. అందుకే సరిత, రా రా షాప్ కాడికి రా, మాట్లాడుకుందాం. ఏమైందిరా షాప్ కడుకోతాని చెప్పినావు, ఎవరితోనో మాట్లాడుకుంటే నిలబడ సప్పుడు వినిపిస్తుంది. నాడు నాడు ఇప్పటిదాకా షాప్ తెరవకుంటుంటే ఏమైనా గిరాక్ అవుతుందారా? పోతున్నమ్మా. అయ్యో ఇంకా అన్నమే వండుకోలేదు, బియ్యం కడిగి పెట్టిన గాని నేను ఒక షాప్ కడిపోతే ఈయనతో గంటలు గంటలు మాట్లాడే ఉంటట్టుంది. ఈ అమ్మాయి ఎప్పుడు రావాలి, ఎప్పుడు అన్నం వండుకొని తినాలి? ఓ ఈ అమ్మాయి పొల్లకిన వారయ్యా, మొగడు పోయి ఒక్క రోజు ఇట్లా కానే కాలేదు. ఆ పోరగాంతో సోది పెట్టుకుంటే నిలబడ్డది. ఆగు ఆ పోరగాడు దుఃఖం మీదకి రమ్మని అనగానే మా పోతుంది కదా ఇంట్లో పని ఏడు దాడిచి పెట్టుకొని పొల్లకిన వారయ్యా. ఓ పిల్ల సరిత. ఆ ఎవరు? నేనే పెంటవ్వని పిలుస్తున్నా. ఇకరా ఎక్కడ పోతున్నావు పిల్ల? ఆ షాప్ మీదకి పోతున్నావా? కూర చేసుకుంటానుకు ఏం లేవు కూరగాయలు గిట్లా. షాప్ పోయి 2 గుడ్లన్న తెచ్చుకొని ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నావా? ఏమైంది, ఏం పని మీద పిలుస్తున్నావు నన్ను? అదేంటి ఇప్పటిదాకా కూర బువ్వ వండుకోకుండా ఉంటాం, అవ్వ పొద్దుగాలనే వండుకొని తిరాలే పిల్ల. ఇక నీ మొగడుంటేనేమో నీ మొగని భయానికి అదో ఇదో వండుకునేది, ఆయన టిఫిన్ బాక్స్ ఇట్లా కట్టేది, నిమ్మలంగా తినేది. ఇప్పుడు నీ మొగడు లేడానికి ఇంత భయం లేకుండా ఇంకా వండుకోలేకుండా బయట కూర్చొని ఆలీలతో ముచ్చట పెడుతున్నావే. అబ్బా నా మొగడుంటే భయపడుకుంటూ ఉంటా అనుకున్నావా? అంత సీన్ లేదు. మా ఆయన గిట్లా నన్ను ఏమనడు, ఎప్పుడు లేచినా ఏమనడు, ఎప్పుడు వండి పెట్టినా ఏమనడు, తప్పుడు దక్కనే ఉంటాడు. గాని ఎవరికి లేని బాధ నీకెందుకంట? అయినా ఏం పని మీద వచ్చినావు, ఏం పని మీద పిలిచినావు నన్ను చెప్పు. కాదే పిల్ల, మీ అత్త మీ మామ మీ పాతింట్లో కూర్చొని ఎంత బాధపడుతున్నారు తెలుసా? నా కొడుకు లేకున్నా సరే నా కోడలు ఒక్కతున్నదని నా భయం నాకుంటే, అది ఉంటా అంటే ఉండనిస్తలేదు, వద్దంటే వద్దు అని అంటుంది అని మస్తు బాధపడుతున్నారే. నీ గురించి ఆలోచిస్తున్నారు. అలా కొడుకు బొంబాయి పోయిందని మస్తు ఏడుస్తున్నారే తల్లి. నీ గింతలన్న ఆకర్లేదు పీకర్ లేదు, మొగడు పోయిన పీకర్ ఉన్నదే నీకు. ఆగు పీకర్ పెట్టుకొని నేనేం చేయాలి? నా లోపల ఎంత ఆఖరి పీకర్ ఉన్నదో, ఎంత బాధ ఉన్నదో నాకెరక. బయటికి చూపియాలా లేకపోతే మందందరితోని ఏడ్చుకుంటా మాట్లాడితే అందరికి తెలుస్తుందా? నీ అవ్వ బాగుంది మీ కథ. ఓయమ్మో లోపల బాధ పెట్టుకొని బయటికి నవ్వుకుంటా కనిపిస్తున్నావు. అబ్బాబ్బా ఏదో శాస్త్రం ఉందే తల్లి. సరే ఏదో పని మీద పోతుంటున్నావు కదా, పో. మందందరికి ఏం పనో ఏమో, ఏమైనా నా ఇంటి చుట్టే తిరుగుతారు, నా గురించే ఆలోచన. ఇన్ని రోజులు నా మొగడు కన్న కష్టం చేసుకొని మంచిగా బతుకుతే పూర్వజాలకు నా మొగడిని అందరు కలిసి అక్కడ పంపించారు. ఇప్పుడేమో ఎంతెంత సంపాదిస్తాడో, ఈ పిల్లం ఏం చేస్తుందో, జర స్టైల్ ఉంది సిటీ పిల్లలు ఎక్కుందని ఏదో నాగం చేయాలని మందందరికన్నా నా ఇంటి మీదనే ఉంటది, నా ఇంటి చుట్టే తిరుగుతారు. ఇవందరికి ఏమిటికంట ఏం పనంట, ఏమైనా నా దగ్గరకు వచ్చి సోది పెట్టే ఇవి. దీని పోరి పాసినదన్న, ఏమైందో దీనికి ఏం రోగం పుట్టిందో ఒక్క మాటకు గిన్ని మాటలని సీరియస్ గా పడిపోతుంది. ఈ అవ్వ దీని జోలికి ఎన్నడని వస్తున్నా పాపం వాళ్ళ అత్తార మామ బాధపడుతురని దీంతో ఒక్క మాట చెప్తే ఎంత సీరియస్ అయిపోతుంది. దీని మోకమ్మ అండ బాగా బద్దగించిందే ఉన్నట్టుంది ఇది. అదేంటి సరిత నా వెనకాలనే వస్తున్నట్టు చేసింది, ఇంకా వస్తలేదు కదా? ఇటు నుంచి ఇట్లా వస్తలేదు, ఏమైంది? వస్తుందా వస్తలేదా? పాపం మొగడు లేడని చాలా బాధపడుతున్నట్టుంది. నన్ను చూస్తే ఏదో అవుతున్నట్టుంది పాపం. ఓయ్ వచ్చినా? వచ్చినవా సరిత? నా పేరు ఓయ్ కాదు, నా పేరు రమేష్. ఆహా రమేషా, అదే ఇన్ని రోజుల సంది నీ పేరు తెలియకనే ఏం పిలవాలని అర్థం కాకపోయేది. ఇక నీ పేరు రమేష్ అని ఇప్పుడు తెలిసింది కదా. చెప్పు ఏమైంది? షాప్ కాడికి రా మాట్లాడుకుందామన్నావు. ఏం లేదు కాదు, పెళ్ళయి కొన్ని రోజులు ఇట్లా కాలేదు, నీ మొగడు నిన్ను ఇచ్చిపెట్టి బొంబాయికి మాపోయిండు. ఎందుకట్లా? ఏమో ఇక ఆయనకు పైసలు సంపాదించాలని బాగా ఆశ ఉంటది. ఇక ఊర్లుంటే ఈ కష్టం ఏమో చాలా అవుతుంది, పైసలు ఏమో తక్కువ సంపాదించడైతుంది. అదే బయట దేశం పోతే 2-3 సంవత్సరాలు కష్టం చేస్తే మస్తు పైసలు సంపాదించవచ్చు, అప్పుడు మంచిగా బతకొచ్చు, ఇల్లు గిట్ట కట్టుకొని అని అన్నాడు. సరే ఇప్పుడే మనకు పిల్లలు ఇట్లా ఏమొద్దు, సరే పోయి రాపో అని నేను మా పంపించిన, అందుకే పోయిండు. అవునా? అమ్మో నేనేగా ప్లేస్ ఉంటే నా పెళ్ళాన్ని ఇచ్చి ఒక్క రోజు ఇట్లా ఉండకపోతుండే తెలుసా? ఇంకా చేసుకున్న పెళ్ళ మీద ఎంత ప్రాణం ఉంటది, ఎంత ప్రేమ ఉంటది. గసంటోడు ఎన్ని రోజులు ఇట్లా కాలే బాగానే ఇచ్చిపెట్టిపోయిండు. అమ్మా నీ మీద ఎక్కువ ప్రేమ లేనట్టుంది కదా ఆయనకు. ఎందుకు లేదు, ఇక కొన్ని రోజులే కలిసి ఉన్నాం కాబట్టి ప్రేమగానే చూసుకునేది, మంచిగానే ఉండేది. అబ్బో అదే ప్లేస్ నువ్వు ఉంటే మంచిగా చూసుకుంటుంటివా నీ పెళ్ళాన్ని? ఆహా అవును మరి, ఎన్నెళ్ళ సందో గిదే షాపు నడిపిస్తున్నా, వచ్చిన పైసలతో నిన్ను నా పెళ్ళం కోసం ఇప్పటి సందే పక్కకేస్తున్నా తెలుసా? మా అమ్మకు మా నాయనకు ఇంట్లో ఒక్క రూపాయి ఇట్లా ఇయ్యను. ఇక నా ఖర్చులేందో నా పైసేందో అన్ని నాకేరుక. అంతేనా? నువ్వు చాలా గ్రేట్ అసలు. మా ఆయన నా పెళ్ళ 7 నెలలకు ఎక్కువ అవుతుంది, ఒక్క రోజు ఇట్లా పాటు అని 10 రూపాయలు ఇచ్చినోడు కాదు తెలుసా. నువ్వు గ్రేటే. నీ పెళ్ళాని కోసం ఇప్పటి సందే పక్కకేస్తున్నావంటే నీ పెళ్ళము ఎంత అదృష్టవంతురాలో. ఎటువంటి పెళ్ళం దొరుకుతుందో. అబ్బా నీ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవచ్చు కావచ్చు. మరి గట్లనే ఉంటది. ఏమనుకుంటున్నావు రమేషా మజాకా?
అవు గాని మీ అత్త మీ మామ నిన్నొక్కదాన్ని పెట్టి పాతింటి కాడనే ఉంటున్నారా? అవును అవును, నేను ఒక్కదాన్నే ఉంటున్నాను, నా దగ్గర ఉందామనుకున్నారు కానీ నేను కానియలేదు. అయినా ఇప్పుడు వాళ్ళు ఉన్నారనుకో, ఫోన్ మాట్లాడనియరు, ఎవరితోని ఎవరిని ఇంటికి రానియరు, బయటికి ఇట్లా పోనీయరు. అందుకే వాళ్ళు ఉంటే వాళ్ళకి భయపడుకుంటా బతుకుడు అవుతుంది. అందుకే వద్దంటే వద్దు, అప్పుడో ఇప్పుడో చూసిపోదురు కానీ నేను ఒక్కదాన్నే ఉంటా, ధైర్యంగానే ఉంటా అని చెప్పిన. అందుకే నా ఇంటి ముఖం గిట్లా చూస్తలేదు తెలుసా మా అత్త. ఓహో అంతేనా? వాళ్ళు ఎవ్వరు లేకుండా నువ్వు ఒక్కదాని ధైర్యంగా ఉంటావా? ఆహా, నిన్న నైట్ ఒక్కదానివే వండుకున్నావా ఏంది? అవును మరి, ఒక్కదాన్ని వండుకున్నా, ఎవరుండరని మా ఆడపిల్ల వచ్చింది, సాయంత్రం వెళ్ళిపోయింది. నేను ఒక్కదాన్ని లేకుంటే నాకు భయం అనుకుంటున్నావా? ఇక మా ఆయన పొద్దున ఫోన్ చేసిండు, ఇక ఇప్పుడే దిగిన ట్రైన్ అని అంటే నాకు నిమ్మలమైంది. అంతే, దానికి భయపడాలనుకున్నావా ఏంది? అబ్బా నీకు చాలా ధైర్యం ఉంది, ఒక్కదానివి వండుకున్నావంటే ఎంత గ్రేట్ అసలు. ఇగో ఇదే లేదు మన వీడియో. వీడియో ఎట్లుంది? వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు మార్నింగ్ వస్తుంది. ప్లీజ్ దోస్తులు, ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అతనే హైప్ పంచని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఈ సిరీస్ చాలా మందికి నచ్చింది అనుకుంటాం దోస్తులు. మార్నింగ్ వీడియోకి అయితే మస్తు కామెంట్లు వచ్చినాయి, మస్తు లైక్లు వచ్చినాయి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. మొగడు బొంబాయి కోతే ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేయాలంటే మీ సపోర్ట్ పక్కా మాపై ఉండాలి. కాబట్టి ప్లీజ్ దోస్తులు, మేము ఇంత కష్టపడి డైలీ 2 వీడియోస్ మీకోసం తీసుకొస్తాం కాబట్టి మీరు వీడియోని చిన్న లైక్ చేసి అతనే హైప్ పంచని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ దోస్తులు, సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకరి, అర్థమైంది అనుకుంటా. సరే సరే, మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తున్నానండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ.